సుమ గారు ఉన్నారా? సిట్టింగ్ లో ఉంది. తాగుతురా? క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేనని నమ్ముతారా? నీ అబ్బా నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? క్యారమ్ లో డిస్ట్రిక్ట్ ప్లేయరా మీరు? ఒక నిమిషం, క్యారమ్ బోర్డ్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి? నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చెప్పేస్తారు. అంటే పెట్టక ముందే పెట్టిందా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఒక నిమిషం, ఇది కొంచెం ఇరిటేటింగ్ ఉందా? సరే, నాకెందుకు ఇది నచ్చట్లేదు. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా శానన్? వెంటిలేటర్ మీద ఎక్కిలే నేను ఇంకా. బోర్డు లేపేసారు. లేదండి, నేను మీకు ఇట్లా కాయిన్ పడుతుంది కదా. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వంశీ గారు, మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరి పేరు? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మా ప్రొడ్యూసర్స్, అది దాంట్లోనే ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ పేరు చెప్పండి. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు చెప్పండి. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. అది కొట్టరా? పెట్టిన వేలు మేము ఇదెందుకు తీసేసారు? నేనే దొంగలనుకుంటే నీకంటే పెద్ద దొంగ ఇప్పటికే చాలా ఎక్కువ. నేను చెప్తాను, మళ్ళీ వస్తుంది. మళ్ళీ నేను పెడతా. చాలా దొంగట్లు. పర్లేదు, పడుతుంది. నాకు ఇట్లా 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 అతుక్కొని ఇష్టం, కొంచెం జరుపుతాను. అయ్యో, కథలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు, నా కాన్సెప్ట్ చాలు. వద్దండి. హలో, ఒక నిమిషం. మోస్ట్ ఎమోషనల్ ఇన్సిడెంట్ నాకండి, నాకు ఫస్ట్ టైం క్యాష్ ప్రోగ్రామ్ వచ్చింది. నిజంగా నాకు ఆ రోజు ఎన్ని మెసేజ్లు అనుకున్నారు అసలు, కళ్ళలో నీళ్ళు ఏంద్రా నాకు ఇంతమంది అసలు పాజిటివ్ అట్లా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఏమైన తర్వాత తుడిచేసుకున్నాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. సరే, ఆడాలి. అరే కొంచెం నాకు cheer up చేయండి రా బై. బ్లాక్ ఏం అక్కాడు ఎక్కువ చేస్తున్నాడు? ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. అదే మీరే అంటారు కదా, తీయొద్దని మళ్ళీ పెడితే మళ్ళీ నన్ను తిడతారు. ఒక డైరెక్టర్ అండ్ ఒక ప్రొడ్యూసర్ రిలేషన్షిప్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండాలి అంటారు కాదా? అసలు అలా ఉండకూడదండి. ప్రతి సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మారుతారు, ఇంట్లో ఎలా మారిస్తే బాగోదు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేదు, వెళ్తాం కానీ అతను ఇష్టపడ్డాడు, వెళ్తాం అందుకే. అయ్యో అదేం లేదండి, వాళ్ళు 4-5 సినిమాలు చేస్తుంటారు కదా, బిజీ ఉంటారు రారా అంతే. అంటే నేను వెళ్ళి మళ్ళీ నాకు ఐదుతో మాట్లాడితే ఫీల్ అవుతాడు, ఎందుకు లేని నేను వెళ్ళట్లేదు. ఓ, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. ఓకే, మీరు ఏంటిది ఆస్ట్రోఫిజిక్స్ ఏదో చేశారు అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్. అండ్ అలాగే మీరు కబడ్డీ ప్లేయర్. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటండి? ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. ఇట్లా చెప్పాలి, మీకు ఐడియా ఉందండి ఏమన్నా? అందరు తెలిసినవి మాట్లాడుకుంటే బెటర్ అని. నువ్వింత మంచోడు ఎప్పుడయ్యావురా అనుకుని ఆ నవ్వడానికి మాత్రం గ్యారంటీ థియేటర్ రండి, గ్యారంటీగా నవ్వించి పంపిస్తాడు. 2 hours సినిమా, 2 hours లో 1.5 hours నుంచి 1 hour 40 minutes నవ్విస్తాడు గ్యారంటీ. మీకుందా ఈ గ్యారంటీ? ఉందండి. ఎలా తీసింది నేను కదా. ఇంకే అదే అది కనుక్కుందాం అంతే. తెలుగు హీరోస్ అండ్ నిక్ నేమ్స్, స్క్రీన్ టైటిల్. నిక్ నేమ్స్ కాదు, ట్యాగ్ నేమ్స్. అంటే వాళ్ళకి ట్యాగ్స్ ఉంటాయి కదా, మెగాస్టార్. ఓకే, అది చెప్పుకుంటూ వెళ్ళాలి. స్టార్ట్. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్, పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్, విక్టరీ, కింగ్, యువరత్న, నవరత్న. స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నది కదా, ఇది లేదా? ఎవరికి? నవరత్న ఎవరికి పెట్టుకున్నాను స్టార్టింగ్ లేదు. రెబల్ స్టార్, రెబల్ స్టార్. ఓకే, ప్రిన్స్, ఐకాన్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్, మాస్కా దాస్, నేషనల్ క్రష్ రష్మిక. చెప్పండి. ఓకే, పీక కోసుకొని గుమ్మానికి ఎలాడ తీసుకుంటా గానీ నెవర్. భాయ్ సల్మాన్ ఖాన్, భాయ్. ఓకే, మహానటి, ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ శ్రీలీల. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.
మీరే వేసారు కదా మాస్ జాతరకి. నాకు గుర్తులేదు, అలా అయితే ఏం లేదు. అలా లేదైతే ఇవ్వమ్మా కాకరకాయ చూసి. ఓకే, 1 2 3. సార్ టు బి ఫ్రాంక్ నాకైతే ఏం ఎక్కుతలేదు సార్. చాలా స్ట్రాంగ్ సార్, అది ఎక్కువ ఇస్తే కోమలో పోతాడు. ఎన్ని చూసా సార్ నేను, జోగి పెట్టుకాల నుంచి ఫారెన్ బ్రాండ్స్ కాచదాకా. ఎలా ఉంది? అంటే మీరు కావాల్సి ఇంకా చేదు చేసిరా? బాగానే ఇంకా చేదు ఉండదు. అమ్మ చెప్పిన దాని మీద ఎవరో చాలా బాగా రాశారు చాలా బాగా కదా. రాశారు. యా. అమ్మ చెప్పిన మాటల్లో మీరు మా విననివి అమ్మ ఏంటి? బాగా చదువుకోమంది, మనం అయితే ఆ పని చేయలేదు మేడం. చేయలేదు. ఓకే. మా అమ్మ చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేయమనేది నేను అది వినలేదు. ఎక్కడ తిరుగుతున్నా, ఎవరితో తిరుగుతా ఉన్నారు మీరు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓకేనా? అమ్మ ఇక్కడే ఉంది. మీరు చెప్పాలి. అదే మీరు రాజీవ్ గారితో తిరుగుతారా కూడా సెపరేట్ అండి. ఆ రాజీవ్ గారితోనేనండి, ఎవరితో తిరుగుతాను? చెప్పిన వినమాట. సినిమాలకు రావద్దని ఉంటారు. సినిమాకి వెళ్ళరా అని చెప్పింది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అది నా సినిమాకి వెళ్ళరా అని. తర్వాత డీసెంట్గా ఉందిరా అంటది, కొంచెం ఆ డీసెంట్ బట్టలు వేసుకోను అంతే. అదొకటి కరెక్ట్, అర్థమైంది నాకు. నెక్స్ట్ మీరే. మావిడి వాళ్ళ మదర్ నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. మావిడి చేసుకుంది, అయినా కూడా వదలలేదు నాకు. చేసుకుంది. ఓకే, గుడ్ పాయింట్. మా అమ్మ ఫోన్ ఎక్కువ చూడొద్దనింది. మా అమ్మ కూడా మీ ఫోన్ చూడొద్దని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మా అమ్మ నూడిల్స్ తినొద్దని చెప్పింది. నిజంగా చెప్పింది. నేను మీరు ఇందాక అన్నట్టు సన్నపడ్డాను అన్నారు కదా, మరీ సన్నపడకరా ఇంకా అని చెప్పారు మా అమ్మ. మా అమ్మ బాయ్స్తో తిరగొద్దని చెప్పింది. మీరు ఈ వయసులో బాయ్స్ తిరిగితే బాగుంది. అదే కొంచెం లావ్ అవురా బాగుంటా అని చెప్పింది మా అమ్మ. ఓకే సార్. ఇంకా అసలు ఇన్ని చెప్పి ఇంకా చూడండి, ఇప్పుడు మేము ఆడతాం చూడండి. ఓకే, రెడీ? మీరు స్టార్ట్. నిన్ను ఆడించడానికి పుట్టినోడ్రా ఈ నాగభూషణం, నిన్ను ఓడించడానికి పుట్టినోడ్రా ఈ జయదేవ. నేను స్టార్ట్. మా అమ్మ టీవీ దగ్గరికి వెళ్ళి చూడొద్దనింది. మా అమ్మ దగ్గర నుంచి అసలు టీవీ చూడకరా అని చెప్పింది. మా అమ్మ పళ్ళు సరిగ్గా తోముకోమని చెప్పింది. మా మరి ఏది క్లీన్ ఉన్నా లేకపోయినా పనులు మంచిగా తోముకోవాలరా నువ్వు, చాలా హెల్దీ అని చెప్పింది మా అమ్మ. ఇల్లు శుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అన్నిటికంటే ముఖ్యము ఇల్లు క్లీన్ ఉండాలిరా అని చెప్పింది. ఎన్ని 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 దారుణాలు సార్. బట్టల ర్యాక్స్ అన్ని క్లియర్ గా పెట్టుకోమని చెప్పింది. ఇట్లా ఇట్లా ఎన్నండి ఇట్లా చెప్పుకుంటా మరి నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు అవుట్ అయిపోయారు తెలుసా? ఇప్పుడు ఒక పని చేద్దాం, నా దగ్గర దొరికే ఇద్దరివి ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా. మళ్ళీ దొరకరు కదా, అందుకని. ధైర్యంగా ఉందా మీకే? ఏ రేటెడ్ ఏం లేవు కదా. అదే యూరప్ విశ్వక్ పంపించాడు, తన కళ్ళజోడులో రికార్డ్ చేసినవి. విశ్వ కళ్ళజోడులో అమ్మాయిలతో డాన్స్ చేస్తున్న రికార్డ్ చేశాడంట. 4 గోడల మధ్య జరిగింది, నడు రోడ్లో పెడుతున్నాను మీ వదల్లో. మీ క్రష్ ఎవరు? నాకా ఇప్పటికి ఎవరు లేరండి. వల్లో పడ్డానికి ఐఎమ్ నాట్ స్మాల్ ఫిష్. ఇండియన్ క్రష్ లేవు. వంశీ గారు. ఓకే, నెక్స్ట్ వీడియో మీదే. ధైర్యంగా ఉందా? ఒక నాకు ధైర్యం లేదండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా వేసి ఒక నిజం నేను ఫస్ట్ నేను చూస్తాను. అందరు చూసేస్తారు ఒకటేసారి. ఓకే, పెట్టండి. ఏం చేసావు? నాది వినటానికి నాకు టెన్షన్ కదా. నాది ఎంఎస్సి సార్, మ్యాథ్స్. ఎప్పుడు చేశారు? డిగ్రీ అయినాక. మరి ఎంఎస్సి కాదు బస్, ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ నీ చదువు మీద డిపెండ్? ఏమో నాకు అర్థం కాదు. ఏదో నువ్వు పెద్ద కాలేజ్ ప్రొఫెసర్ లాగా వీళ్ళందరూ చదువు చెప్పాల్సిన వాళ్ళగా. నువ్వు ప్రశాంతంగా ఎలా రా కూడు తింటున్నావు? ఓకే సరే, సో అదైతే డిగ్రీ తర్వాత చేశారు. డిగ్రీ తర్వాత ఎంఎస్సి. ఓకే, మీరు ప్రేమలు సినిమా చూసారా? చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు చూడాల తెలిసిపోతుంది చెప్పిన స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు నిజం చెప్పాలి. అప్పుడు సినిమా అప్పటికి చూడలేదు. అదే అప్పటికి చూడలేదు. అప్పప్పప్పప్ప ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇది చాలా డిబేటబుల్ థింగ్.
మీరు ఎవరినో లవర్ ఏంటండి బాబు, నా కూతురుంటే. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ఇది బ్రో విత్ అస్. ఇది యాక్చువల్లీ ఫంక్షన్లో జరిగిందని లాస్ట్ చూడండి. అది విశ్వక్ చెప్పాడు కదా మీకు, అనుదీప్ కెమెరా ముందు అమ్మాయిల దగ్గర చూపించే క్యారెక్టర్ వేరు, కెమెరా లేనప్పుడు అమ్మాయిల దగ్గర ఉండే క్యారెక్టర్ వేరు అనుదీప్ అసలు. సరే లాస్ట్ అండ్ ఫైనల్, ఇది మీ ఇద్దరికి సంబంధించింది కాదు, నాకు సంబంధించింది. సో ఒకసారి ఇది నిజమా కాదా అనేది మీరు చెప్పాలి, ఓకేనా? ఒక రోజు సుమా గారు పెరుగన్నం తింటుంటే కొంచెం క్యారం బోర్డు మీద పడింది. అప్పుడు సుమా గారు దాన్ని టేస్ట్ చూశారు. ఆ టేస్ట్ చాలా నచ్చడంతో రోజు సుమా గారు పెరుగన్నం క్యారం బోర్డు మీదే తింటారు. మీ తాతగారికి 2 చెవులు ఉంటే లైక్ చేయండి. సుమా గారు. ఇది నిజమా? ఏంటది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవడైనా క్యారం బోర్డు మీద అన్నం తింటాడండి? ఇలాంటి ఫేక్ రీల్స్ మీ మీద కూడా వచ్చాయా? నేను చూడలే, మరి ఇప్పుడు వచ్చుంటాయి. అవును, ఎప్పటి వరకు ఎందుకు మీకు ఇంకొక హీరోయిన్ కి అఫేర్ ఉందని కానీ ఏమీ రాలేదు, మీరు ఫీల్ అవుతున్నారా దానివల్ల? ఎట్లేం లేదండి, ఎట్లేం లేదు. నాట్ ఏం లేదు, ఫీలింగ్ బ్యాడ్? ఏం లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? సో డన్ అండి, అయిపోయింది మన ఇంటర్వ్యూ. సో థ్యాంక్స్ అండి ఇంటికి వచ్చినందుకు.